సో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన మీ అభ్యర్థి అక్కడ రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నిన్న కూడా చూసిన నేను. సో గతంలో నా క్యూనిస్ వేదికగా వచ్చి కేసీఆర్ని విమర్శించిండు. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనికి ప్రవీణ్ కుమార్ గారు? తీన్మార్ మల్లన్న రాజకీయం చేస్తున్నాడా, లేకపోతే అంటే తెలివి ఉన్న రాజకీయం చేస్తున్నాడా, మతి భ్రమించి రాజకీయం చేస్తున్నాడా నాకైతే అర్థమవుతుంది. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అతను అభ్యర్థి, అతని ప్రత్యర్థులు ఎవరు? రాకేష్ రెడ్డో లేకపోతే ఇంకెవరో, ప్రేమేందర్ రెడ్డో, ఇంకెవరో ఆయన వాళ్ళ గురించి మాట్లాడతారా, ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడతాడు? నేను అభ్యర్థి కాదు కదా, నేనేం చేస్తున్నా? నేను ఆయన ఏమంటున్నా? నేను ఏమంటలేను కదా, మరి ఎందుకు అట్లా అంటున్నాడు ఆయన? ఆయన అసలు నేను అభ్యర్థే కాదు, ఆయన నా మీద ఆరోపణ చేస్తున్నాడు. గురి తప్పిండు తీన్మార్ మల్లన్న, మతి తప్పిండు, తెలివి తప్పిండు, గురి తప్పిండు, అన్ని తప్పిండు, దారి తప్పిండు. తీన్మార్ మల్లన్న అన్ని తప్పిండు, నీతి తప్పిండు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని ప్రశ్నించిండు, దురా అన్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో పోయిన తర్వాత రంగు మార్చిండు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న గారు అంటారా? తీన్మార్ మల్లన్న గారు ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవీణ్ కుమార్ ఏ రాజకీయం చేసినా పాలసీల మీదనే నేను మాట్లాడిన. ప్రజలకు ఎప్పుడైతే ఆవేదన కలిగిందో, నిరుద్యోగులకు ఆవేదన కలిగిందో, లేకపోతే దళితులకు ఆవేదన కలిగిందో, గిరిజనులకు ఆవేదన కలిగిందో, ఆ పాలసీల మీదనే మాట్లాడిన. ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న అదే మాట మాట్లాడుతాను, నేను బీఆర్ఎస్ను అదే మాట్లాడు, బీజేపీను అదే మాట మాట్లాడుతాను. నేను అదే మాట మాట్లాడాను. నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమో, లేకపోతే కేటీఆర్ని విమర్శించడము, ఇంకొకరిని విమర్శించడము, అట్లాంటివి నేను వ్యక్తిగత విమర్శలు చేయను. అంటే నాకు ఆ సంస్కృతి లేదు. నేను ఇప్పుడు మీరు జూపాలి కృష్ణారావు గారి గురించి కూడా మీరు మాట్లాడితే, ఆయనకు నాకు ఓపెన్గా నేను డిస్క్లైమర్తోనే మొదలుపెట్టిన. ఆయనకు నాకు ఎలాంటి వ్యక్తిగత విమర్శలు లేవు. ఆయన ఎవరు, నేనెవరు. కానీ నేను డేటాతో మాట్లాడతాను. ఇప్పుడు నా దగ్గర డేటా ఉంటే మాట్లాడతాను. తీన్మార్ మల్లన్న గారి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆయన నా మీద 56 కేసులు ఉన్నాయి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఉంది. నేనేమన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వచ్చేసి మన రాకేష్ రెడ్డి గుణగణాలు, తీన్మార్ మల్లన్న గుణగణాలు, వాళ్ళు అఫిడవిట్లో సమర్పించిన దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. తీన్మార్ మల్లన్న గారు నా మీద 56 కేసులు ఉన్నాడు. ఆ కేసుల డిస్క్రిప్షన్ కూడా ఇచ్చిండు. చూడండి పట్టభద్రులారా, మీ అభ్యర్థి, మీ గొంతుక, మీ ప్రతినిధి 56 కేసులున్న వ్యక్తి కావాలన్నా, లేకపోతే బిట్స్ పిలానీలో చదువుకొని ఫేస్బుక్లో సీఈఓగా, ఫేస్బుక్లో సిటీ గ్రూప్లో పనిచేసి మాతృభూమి మీద ప్రేమతో ఈ ప్రాంతానికి వచ్చి పత్రికలకు వ్యాసాలు రాసి, ఎన్నో బుక్కులు రాసి, నిరుద్యోగుల కోసం కష్టపడ్డ వ్యక్తి కావాలన్నా, రైతు బిడ్డ కావాలన్నా, 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి పనులు చేసిన వ్యక్తి కావాలన్నా నేను కంపేర్ చేసిన. నేను ఆయన ఇక్కడ వ్యక్తిగతంగా తీన్మార్ మల్లన్న గారిని దూషించి నీ ముక్కు సొట్ట, లేకపోతే నీ కాలు సొట్ట అని నేను అనలేదు కదా. నేను ఆయన ఇచ్చిన డేటాతోనే మాట్లాడాను. ఆయన ఎందుకంత ఎగ్జైట్ అయిపోతున్నాడు? ఆయన ఇచ్చిన డేటా, ఆయన సంతకం పెట్టించిండు అప్డేట్, దాని మీదనే మాట్లాడినా. మీరు మాట్లాడిన మాటల తర్వాతనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి 1 గంట సేపు వర్కౌట్ చేస్తే ఆయన పని తీరుతుంది అంటున్నాడు. చేయమనండి, తప్ప ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి గంట ఏంది, 100 సంవత్సరాలు వర్కౌట్ చేయి, నాకేం అభ్యంతరం లేదు. వర్కౌట్ చేయండి, చేయమను. ఎవరి దుకాణం బంద్ అవుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి దుకాణం బంద్ కావాలని ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన నాకేందండి ఆయన పోటీ? నేను తీన్మార్ మల్లన్న చాలా చిన్నోడు భయ్, నేను ఆయనతో నేనేం పోటీ పెట్టుకుంటాను? నేను ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను పోల్చిన, అది నేను తొబ్బి తీసిన డేటా కాదు. నేను ఆయన గంట అంటున్నాడు. తీన్మార్ మల్లన్న భాగవతం దొరకబడినాక నాకు 10 నిమిషాలు చాలు, నాకుండే పోలీస్ ఎక్స్పీరియన్స్. కానీ నాకది ప్రయారిటీ కాదు. ఇప్పుడు నా ప్రయారిటీ చాలా ఉంది. నా ప్రయారిటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి, నా చేతనంత కాడికి నేను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని పనిచేసి పార్టీని బలోపేతం చేసి పార్టీని మరొకసారి అధికారంకి ఏ విధంగా తీసుకురావాలి, కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లా తీసుకురావాలనేది నా ఆలోచనతో పనిచేస్తుంది. నేను ఇప్పుడు తీన్మార్ మల్లన్న చుట్టూ నేను ఎందుకు తిరుగుతాను? నా టైం వేస్ట్ అది వ్యవహారం.